శ్రీకర్, శ్రీయాల పెళ్లి దగ్గరుండి అవని, అక్షయ్ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి శ్రీకర్ వాళ్ళ నాన్న వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు. అది విని శ్రీకర్, శ్రీయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని, అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అక్షయ్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అది కాదు నాన్న, శ్రీకర్, శ్రీయ వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ నాన్న అయితే అక్షయ్ చంప పగలగొడతాడు. పగలగొట్టి నన్ను కాదనుకొని ఈ పెళ్లి ఎవరైనా సరే జరిపించాలని అనుకున్నారా, వాళ్ళు నా దృష్టిలో చనిపోయిన వాళ్ళతో సమానం అని చెప్పి అక్షయ్ వాళ్ళ నాన్న అయితే తేల్చి చెప్పేస్తారు. అది విని అక్షయ్ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా లేచి నిలబడిపోతారు. ఇక వాళ్ళ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, అది జరిగితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి మీడియా వచ్చి సార్ ఆగండి సార్ ఆగండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, మీ అబ్బాయి మీ ఇంట్లో లేడంటే అలా అని అనరాని మాటలని నానా క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటారు. అది విని అతను ఏం చేయలేక అక్కడ మౌనంగా ఉండిపోతారు. ఇదంతా చూసి పల్లవి అయితే అమ్మయ్య, ఇప్పుడు మీడియా ద్వారా అయినా సరే మామయ్య గారు ఒప్పుకొని వీళ్ళు పెళ్లి జరిపిస్తారేమో చూడాలి అని చెప్పేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్, శ్రీయాల పెళ్లి మీడియా జరిపించగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.